అండి అందరికీ ఈరోజు అయితే నేను కమ్మని పులిహోర చూపిస్తానండి. ఎలా చేయాలో అచ్చు ప్రసాదం లాగానే ఉంటుందండి. గుళ్ళో చేసే ప్రసాదం మాదిరే ఉంటుంది, పూజారులు చేసే ప్రసాదం మాదిరి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనిలో అయితే ఒక ఇంగ్రీడియంట్ అయితే నేను కలుపుతానండి, అది చాలా కమ్మని టేస్ట్ ఇస్తుంది మీకు. ఒకసారి ట్రై చేయండి. ఒక పెనం మీద ఆయిల్ వేసుకొని ఆవాలు అయితే వేసుకోవాలండి. సన్నని మంట మీద పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఉద్దిపప్పు 1 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత వేరుశనగ పప్పులు వేసుకోవాలి, ఒక గుప్పెడు వేసుకోవాలి. వేరుశనగ పప్పులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. రైస్లో అక్కడక్కడ పడుతూ ఉంటే తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. గాగుల్లో వేసి ప్రసాదం మాదిరి ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. తర్వాత కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి అండి 5-6 వేసుకోవాలి, తుంచి వేసుకోవాలి. సగం మన కారానికి తగ్గట్లు వేసుకోవాలండి. స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, స్పైసీ వద్దనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. నేను మీడియంగా వేసానండి. 5-6 ఎండుమిర్చి అయితే నేను వేసాను. ఆవాలు, ఉద్దిపప్పు, వేరుశనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలండి. తర్వాత చింతపండు గుజ్జు అండి, 1/2 కోడిగుడ్డు అంత సైజు తీసుకున్నాను. చిక్కగా కలుపుకున్నానండి. కొన్నిగా వాటర్ వేసుకొని, అందులోని కొన్ని వాటర్ వేసుకొని పోసుకోవాలండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. దాంట్లోనే పసుపు కొంచెం వేసుకోవాలండి కలర్ కోసము. నేనైతే 1/2 టీ స్పూన్ వేసాను. తర్వాత 1/2 టీ స్పూను సాల్ట్ వేసుకోవాలండి. అందులోని కారపొడి చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. కలుపుకొని సిమ్లోనే పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే మన పులిహోర గుజ్జు అయితే రెడీ అయిందండి. ఇది రైస్లో వేసి కలుపుకోవాలండి. లాస్ట్లో ఒక ఇంగ్రీడియంట్ అయితే కలుపుతానని చెప్పాను కదండి, అదే అండి వేరుశనగ పప్పుల పొడి. ఇది కలిపితే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. మన పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. గుళ్ళో చేసిన పులిహోర మాదిరే ఉంటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.